నమస్కారం V7 సిటీ న్యూస్కి స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం అనంత తేజోమూర్తి గోవిందరాజస్వామి సింహవాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మృగాల్లో రారాజు సింహం, గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగాశ్రంలో సింహం వాహన శక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం, అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనంత తేజోమూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనసులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాగ్మయం కీర్తిస్తోంది. అందుకే ధీరాదత్తుడైన శ్రీ వెంకటేశ్వరుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు. అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంచడం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల అభిషేకం చేశారు. తిరుపతికి చెందిన అభినయ ఆర్ట్స్ టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జూలై నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో 9 రోజుల పాటు అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఆ సంస్థ నిర్వాహకులు బిఎన్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగానే పౌరాణిక పద్య నాటకాలు, సందేశాత్మక సాంఘిక నాటకాలు కూడా ప్రదర్శించనున్నామని తెలిపారు. పోటీలలో పాల్గొనుటకు పోటీదారుల నుంచి 32 పద్య నాటకాలు, 53 సాంఘిక నాటికలు దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలియజేశారు. ఈ నాటికలను ప్రాథమిక పరిశీలన చేసి అందులో ఉత్తమమైన 8 పద్య నాటకములు, 10 సాంఘిక నాటకాలు ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలన్నిటికీ ప్రదర్శన పారితోషికములతో పాటు పోటీలలో గెలుపొందిన వారికి నగదు మరియు హనుమ అవార్డ్స్ బహుమతులు అందజేయబడుతుందని పేర్కొన్నారు. అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ 25వ వార్షికం అనగా ఇది రజతోత్సవాల వేడుకల సంవత్సరం అని దాని అర్థం. 24 సంవత్సరాలు అభినయ ఆర్ట్స్ని ఎంతో అభిమానంతో మేము మహతి కళాక్షేత్రంలో నిర్మించే జాతీయ స్థాయి నాటిక నాట్య పోటీలకు ఎవరి వంతు వారు సాయపడుతూ మమ్మల ఎన్ను తట్టి భుజము తట్టి మా సంస్థకు విధోదకంగా సహాయపడుతున్న దాతలకు, తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారికి, పత్రికా మిత్రులకు కళాభివందనాలు. 24 సంవత్సరాలు పూర్తయింది. ఇది 25వ సంవత్సరం. జూలై 19 నుంచి 27వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మహతి కళాక్షేత్రంలో పౌరాణిక పద్య నాటకములు, సందేశాత్మక సాంఘిక నాటికలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద బృంద నృత్య పోటీలు నిర్వహిస్తున్నాం. కళ అంతరించి పోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో కష్టానికి నష్టానికి ఓర్చుకొని ఇష్టంగా ఈ కార్యక్రమాలను ఇన్ని సంవత్సరాలను దీన్ని నడుపుతూ ముందుకు తీసుకెళ్ళగలిగాం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న తిరుపతి సప్తగిరి నగర్లో నివసిస్తున్న నిర్మల అనే మహిళ తనకు ఆర్థిక సహాయం అందించాలని మీడియా సమావేశంలో అభ్యర్థించారు. ఆర్థిక సహాయం అందించగలిగిన వారు 9177306011 నెంబర్కు ఫోన్పే చేయాల్సిందిగా కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు. నమస్కారాలు. నా పేరు తిరుపతి.
నేను మున్సిపల్ పార్క్ వెనకాల సప్తగిరి నగర్లో ఉంటున్నాను. గత 6 నెలలుగా నాకు హెల్త్ బాగాలేకుండా 3 ఆపరేషన్లు అయినాయి. రీసెంట్గా అంబ్లికల్ హెర్నియా అనే ఆపరేషన్ అయింది. లోపల మెష్ పెట్టడం వల్ల 5 months బెడ్ రెస్ట్ ఎత్తుకోమన్నారు. నేను వర్క్ చేయడానికి పోవడానికి వీలు లేకుండా ఇంటి రెంట్ కట్టుకోవడానికి, మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా నాకు ఆర్థిక స్తోమత లేకుండా ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇంటి ఓనర్ రోజు గొడవ పడుతున్నారు. దయచేసి నాకు ఏదైనా సహాయం చేస్తే మెడిసిన్ తీసుకొని ఆరోగ్యంగా చక్కగా అందరి మాదిరిగా మళ్ళీ హుషారుగా పని చేయడానికి వెళ్ళగలను. ఆఫీసుకు కూడా వెళ్ళాను, ఆర్థిక స్తోమత లేదని ఆర్థిక సాయం చేయమని చెప్పి. వాళ్ళు రూయా వాళ్ళకి ఇచ్చారు, ఎందుకు ఎక్విప్మెంట్స్ లేవు అక్కడ అని చెప్పి. దానికి వాళ్ళు వండుకొని ఆమె డిప్రెషన్ పేషెంటు, ఆమెకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల చేయడానికి కుదరలేదు అని చెప్పి అమ్మని చెప్పారు. ఆర్థిక సాయం కోసం కూడా అడిగాను, ఏం పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారి పిఏని కూడా కలిశాను, ఆయన కూడా బడ్జెట్ ఏం లేదమ్మా అని చెప్పారు. ప్రేక్షకులైనా గవర్నమెంట్ అయినా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారు కదా సార్. గత 6 నెలలుగా రెంట్ కూడా కట్టని దానికి టూలెట్ బోర్డు పెట్టేసి ఎల్లుండి ఖాళీ చేసామన్నారు. ఇక్కడ రోడ్లు అయితే ఉండలేను కదా సార్ అనారోగ్యంతో. దయచేసి కొంచెం హెల్ప్ చేసి ఆదుకోండి. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. చంద్రగిరి కోటనందు సుమారు 3,000 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం. బుధవారం చంద్రగిరి కోటనందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ప్రజలు, జిల్లా అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మనం ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 తారీఖున మన రాష్ట్రం అంతటా కూడా యోగాంధ్రలో క్యాంపెయిన్లో భాగంగా తిరుపతి జిల్లాలో ఈరోజు మనం చంద్రగిరి కోటలో ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజుల పాటు అంత రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా యోగాని ప్రతి ఇంటి తీసుకెళ్ళి వాళ్ళని ట్రైన్ చేసి అవేర్నెస్ కల్పించి తద్వారా వాళ్ళ దినచర్యలో భాగంగా యోగా నిర్వీప్యం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. దాంట్లో భాగంగానే మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సచివాలయం పరిధిలో, వార్డు పరిధిలో కూడా చాలామందికి మనము యోగా ట్రైన్ చేస్తున్నాము, అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 8 లక్షల మందికి జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇదంతా కూడా జూన్ 21 ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రానున్నారో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకు సందర్భంగా దాంట్లో భాగంగా మనము జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మనము చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు, అదేవిధంగా టుడా చైర్మన్ గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మిగతా అధికారులు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రగిరి కోటలో చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన జిల్లాలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా యోగా ద్వారా మనం ప్రమోట్ చేసుకుంటూ తద్వారా టూరిజంని కూడా ప్రమోట్ చేసే భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. మానవాళికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యాపారులతో బుధవారం కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలో 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్, సింగిల్ యూఎస్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించామని అన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా గుడ్డ, జూట్ బ్యాగ్లను, ఇతర రీసైక్లబుల్ ఐటమ్స్ను వాడుకునే విధంగా ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందరూ పూర్తి స్థాయిలో పాల్గొనాలని అన్నారు. ఈ ప్లాస్టిక్ వేట్, ప్లాస్టిక్ పొల్యూషన్ను 3 నెలల్లో తిరుపతిలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో ఉన్నటువంటి దుకాణదారులు, పెద్ద పెద్ద మాల్స్ యజమానులు అందరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేష్, రెవెన్యూ ఆఫీసర్ సీతుమాధవ్, వివిధ సంస్థల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఒకలా, విడిపోయినప్పుడు మరోలా రాజకీయాలు చేయొద్దని, తన మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని వైసీపీ నాయకులకు గణపతి నాయుడు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పలుచోట్ల భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం తగదని అన్నారు. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే బాధితుల ద్వారా వాటిని న్యాయస్థానంలోనూ చూపించినట్లయితే మంచిది అని అన్నారు. అందరూ కలిసిమెలిసి పనిచేశాం, ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ దినం ముఖ్యంగా తెలియజేయడం అంటే, మొన్నటి దినం ఒక వార్తాపత్రికలో ప్రచురితమైన దానిపైన నా వివరణ కోరకుండా ప్రచురించినారు అని చెప్పి ప్రెస్ క్లబ్లో వివరణ ఇద్దాము అని చెప్పి నేను రావడం జరిగింది. అక్కడ నేను అడిగింది, పత్రికలో వచ్చిన మాట వాస్తవం, దాని వెనకాల నేను నడిపిన వాళ్ళు చెప్పిన మాటలు వాస్తవం, కానీ నా వివరణ భూమి తీసుకునింది రాసినారు కానీ తిరిగి ఇచ్చేసింది రాయలేదు. అది నన్ను వివరణ అడిగింటే నేను చెప్పింటాను. లేకపోతే దానివల్ల నష్టపోయిన వాళ్ళు బాధితులు ఎవరైనా ఉంటే మీ దగ్గరికైనా రావచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే ప్రెస్ క్లబ్కి వచ్చి చెప్పచ్చు. ఇక్కడ బాధితులు రావట్లేదు. ఎంతసేపైనా మీరు పత్రికల్లో ప్రచురించేస్తే, నిన్న చిన్ని యాదవ్ నా స్నేహితుడు, దామినేటి కేశవులు గారు నా స్నేహితుడు, చెంచుమోహన్ గారు నా సోదరుడు, నిన్న చిన్ని యాదవ్ గారు మాట్లాడుతూ ఎక్స్ అన్నారు అంటే గౌరవించి పేరు ఉచ్చరించలా. నేను మాజీ శాసనసభ్యులు అన్న ప్రచురింపించిన దాంట్లో వాస్తవాలు తెలుసుకోకుండా, ప్రచురింపజేసింది కాకుండా ఆయన ఫోన్లో నుంచే బయటికి సర్క్యులేట్ చేసినప్పుడు నేను మాజీ శాసనసభ్యులు అని గౌరవంగా సంబోధించిన కానీ ఎక్కడా కూడా పేరు పెట్టి కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు. నిన్న చిన్ని యాదవ్ గారు అంటారు, మా నాయకుడిని ఎక్స్ అన్నారు అంటేనే మీకు అంత బాధ ఉంటే 100 కోట్ల రూపాయల భూమిని నిరాధారమైన ఆరోపణలు చేసి కబ్జా చేసినాడు అని బాధితులు చెప్పకుండా మీరే సర్క్యులేట్ చేసినప్పుడు వివరణ అడగకుండా నాకు కూడా మనోభావాలు ఉండవా? మా కుటుంబాలు బాధపడవా? మా మీద నిందారోపణలు వేసినప్పుడు మాకు కూడా అదే మాదిరిగా మనోభావాలు ఉంటాయి. చిన్ని యాదవ్ మిత్రమా, కలిసి ఉన్నామన్నావు, ఎవరి పార్టీకి వాళ్ళు ఇష్టం అన్నావు, కలిసి ఉన్నప్పుడు వెళ్ళిపోయినాక మాట్లాడకూడదు అన్నావు, కలిసి ఉన్నాక నాకు నచ్చక వచ్చినానని చెప్పి అన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పిన నా వ్యక్తిగత కారణాల చేత వచ్చేసినాక ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ మిత్రులారా, సోదరులారా, మీరు కూడా ఆలోచన చేయండి. మాట్లాడే అవకాశం వచ్చినా, మాట్లాడే వాక్చాతుర్యం నాకు ఉన్నా, ఎక్కడైనా కానీ నేను గతంలో జర్నీ చేశాను కాబట్టి ఆ కుటుంబం మీద గౌరవంతో ఏ వేదికలపైనైనా నేను వాళ్ళ పేర్లు ఎత్తుకొని ఎక్కడైనా ఉచ్చరించి కించపరిచి మాట్లాడినట్లు మీరు ఆధారాలు నిరూపిస్తే నేను సమాధానం చెప్తా. ఎందుకు మాట్లాడలేదు అని కూడా వివరణ ఇస్తున్నా. కలిసి ప్రయాణం చేసిన నచ్చక బయట వచ్చేసినప్పుడు ఒక వ్యక్తిని విమర్శించడం సంస్కారం కాదు కాబట్టి నేను ఎక్కడ కూడా మాట్లాడాల. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రగిరి నియోజకవర్గం కేంద్రంలో ఆ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు క్లాక్ టవర్ వద్ద ప్రారంభమైన ర్యాలీ 12 గంటలకు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. వెన్నుపోటు దినం నిరసనకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో వీధులన్నీ వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలతో నిండిపోయాయి. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతేడాది ఎన్నికలకు ముందు అబద్ధపు మాటలతో అడ్డుగోలుగా ప్రచారం చేసి సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విమర్శించారు. చివరగా చంద్రగిరి తహసీల్దార్ శివరామ సుబ్బయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 12 నెలలు అయింది, అక్షరాల 1 సంవత్సరం అయ్యింది. ఈ 1 సంవత్సరంలో వాళ్ళు ఏమైనా హామీలు చేశారంటే గుండు సున్నా అనే చెప్పాలి. ఎందుకంటే ఈ 12 నెలల్లో వాళ్ళ అధికారంలోకి రావడం కోసం గత 1 సంవత్సరమో 1.5 సంవత్సరం ముందో ఇక్కడ నారా లోకేష్ గారు కూడా చంద్రగిరికి వచ్చి పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం తిరగడం జరిగింది. ఎన్నో హామీలు చెప్పారు వాళ్ళు. ఆ రోజు అమ్మఒడి అంటే మేము అమ్మఒడి ఒకరికి ఇస్తామంటే పిల్లలు 3కి ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రతి ఆడవాళ్ళకి 19 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరూ కూడా 1500 రూపాయలు నెలకి, అంటే 1 సంవత్సరానికి 18,000 రూపాయలు డబ్బులు
60 ఏళ్ళ లోపల వరకు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఫ్రీ బస్ అని చెప్పారు. అదేవిధంగా రైతు భరోసా అంటే రైతు భరోసా పెంచి ఇస్తామని చెప్పారు. ఈ విధంగా ఎన్నో హామీలు ఆరో ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా చేయకుండా ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేస్తుందని చెప్పి కంచి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ రోజు జగనన్న అమ్మఒడి కరెక్ట్గా టైం చూసుకొని క్యాలెండర్ చూసుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈరోజు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా 18,000 రూపాయలు నెలకి సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు, ఈరోజు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఫ్రీ బస్ గురించి ఆ రోజు ఈరోజు మంత్రులు ఒకరోజు సంక్రాంతికి ఇస్తామంటారు, ఒకరు దీపావళికి ఇస్తామంటారు, ఇంకో రంజాన్కి ఇస్తామంటారు. అంటే పండగలు దాటుతూ ఉన్నాయి కానీ ఫ్రీ బస్ మాత్రం మహిళలకి రావడం లేదు. ఇదే కాదు ఈరోజు విద్య ఒకసారి చూస్తే పిల్లలకి కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తిరుపతి నియోజకవర్గంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అనేటటువంటి పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైనా కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయింది. పైగా ఈ సంవత్సరం రోజుల్లో 1,50,000 కోట్ల రూపాయల అప్పుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద రుద్దింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టినటువంటి నెల రోజుల్లోనే ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటే చంద్రబాబు గారు మాత్రం అలా ఎందుకు చేయలేకపోతున్నారన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ, మీరు అధికారంలోకి రావడం కోసం ప్రజల్ని మోసం చేశారు గతంలో, ఇప్పుడు అలానే జరిగింది, ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.